చూసారు కదా బోట్లో వచ్చాం మనము తుంగభద్ర నదిలో. ఇప్పుడు మనము ఇక్కడ నవ బృందావనం అనేసి 9 బృందావనాలు ఉన్నాయన్నమాట. అక్కడికి వెళ్తున్నాము. అక్కడ వేసరాయలు మొదలైన వారి బృందావనాలు అక్కడ ఉన్నాయి. అక్కడ వెళ్దాం, వెళ్ళి చూద్దాం. బట్ ఇక్కడ ప్రకృతి మాత్రం చాలా బాగుంది, మంచి ఆహ్లాదకరంగా. చుట్టూ కొండలు, వాగులు, వంకలు, చెట్లు ఎంత అద్భుతంగా ఉందంటే అసలు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. రాళ్ళు చూడండి కింద ఎంత బాగున్నాయో. చూడండి ఇక్కడ రకరకాల రాళ్ళు ఉన్నాయి. మన ప్రపంచ యాత్రికుడు అన్వేష్ భాషలో చెప్పాలంటే రాళ్ళు రంగురాలు రంగురాలు సౌక ఉచితం. ఇక్కడ ఎన్నైనా తీసుకోవచ్చు, మీరు మూటలు నింపుకెళ్ళచ్చు. సో ఇక్కడ మనకు బృందావనంకి వెళ్ళేదానికి ఏరో మార్కులు కూడా వేశారు. మీరు చూడొచ్చు ఇక్కడ నీళ్లు ఎంత పోయింది నదిలో. మనం ప్రస్తుతం తుంగభద్ర నదిలోనే నడుస్తున్నాం అనమాట. నీళ్లు పోయినప్పుడు చూడండి ఇక్కడ చెత్త చెదారమంటే ఈ చెట్లకి పేరుకోపోయింది, అంత హైట్ పోయినాయి నీళ్లు. శ్రీరామ తీర్థ గురుభ్యో నమః. ఆహా, ఇలా చెప్పులు తడిపకూడదన్నా నదిలో. పాచి ఉంది, నీళ్ళు బాగా చల్లగా ఉన్నాయి, బాగా స్వచ్ఛంగా కూడా ఉన్నాయి. అది చూడండి ఎంత బాగుందో, ఇసుకలో మేటలు పడినట్టు బండపైన ఎంత బాగా ఇసుక మేటల్లాగా అద్భుతంగా ఉంది అది. ఆ షేప్స్ ఎట్లా వచ్చినాయి సార్? ఆ రాయి పైన, ఆ రాళ్ళ పైన మామూలుగా ఇసుకలు అంటే ఫోర్స్ గా కొట్టినప్పుడు రెండు రివర్లప్ప ఇక్కడ, ఒకటి కృష్ణ, ఇంకొకటి తుంగభద్ర. రాయచూరు చెప్తామే మేము. ఆ రాయచూరు ఆ రెండు నదుల మధ్యలో ఉంది. దాన్ని దోఅబ్ అంత చెప్తారు. ఆ దోఅబ్ భూమిలో నడిచిందేంత కథనాలు, యుద్ధాలు ఎంత జరిగిందో తెలుసున్నది. అది రెండు నదులు, ఒకటి పైన కృష్ణ, ఇంకొకటి దిగువ తుంగభద్ర. ఇది రెండు కలిసేది అది దోఅబ్ కథన అని చెప్తాం మేము. ఓకే ನೋಡ್ರಿ ಪದ್ಮನಾಭ ತೀರ್ಥ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ఇదే అన్నమాట నవ బృందావనం. హంపీకి దగ్గరలో గల ఆనెగొంది అనే ప్రాంతంలో ఈ నవ బృందావనం అనేది ఉంది. మనం లోపలికి వెళ్ళి చూద్దాం. మనము తుంగభద్ర నదిలో బోట్లో వచ్చి నడుచుకొని వచ్చి ఇప్పుడు బృందావనం చేరుకున్నాము. ఇక్కడ అందరూ కూడా ఎంటర్ చేయాలన్నమాట. ఫస్ట్ బుక్ లో మన పేరు, ఫోన్ నెంబరు, ఏ టైంకి వచ్చాము, సైన్ పెట్టాలి. సో మనం ఇప్పుడు బృందావనం లోపలికి వచ్చాము. ఇక్కడ షర్టు బనీను తీసేయాలన్నమాట, లేకపోతే అలో చేయరు. ఇక్కడ 9 మందిది ఇక్కడ మనకు బృందావనాలు ఉన్నాయి. సో ఎవరెవరంటే ఇక్కడ రాశారనమాట, కన్నడలో రాసిండారు, అట్లాగే ఇంగ్లీష్లో కూడా రాసిండారు. పద్మనాభ తీర్థరు, కువేంద్ర తీర్థరు, వాగీశ తీర్థరు, వ్యాసరాజ తీర్థరు, రఘువరాయ తీర్థరు, శ్రీనివాస తీర్థరు, రామతీర్థరు, సుధీంద్ర తీర్థరు, గోవింద వడయారు. సో వీళ్ళన్నమాట. పద్మనాభం కవీంద్రంచ వాగీశం వ్యాసరాజకం రఘువర్యం శ్రీనివాసం రామతీర్థం తథైవ చ శ్రీ సుధీంద్రంచ గోవిందం నవబృందావనం భజే. ఈ క్షేత్రంకి నవబృందావన క్షేత్రం అని అంటారు. నవబృందావన క్షేత్రం అంటే 9 గురువారు ఇక్కడి ధ్యానంకి కూర్చున్నారు. ఇక్కడ లోపల ఆంజనేయ స్వామి ఉన్నాడు, అవతారత్రయ ఆంజనేయ అని. ఆంజనేయ స్వామి 3 అవతారము, హనుమ, భీమ, మధ్వాని. ముఖము ఆంజనేయ,
బావు మీద శంఖ చక్రాలు ఉంది, కర్ణకుండలము, యజ్ఞోపవీతము. ఇది భీమసేన దేవుడు. వేరే స్థలంలో భీమసేన దేవుడు అంటే గదా చిహ్నం ఉంటుంది, లేకపోతే సౌగంధిక పుష్పం ఉంటుంది. ఆ రెండు లక్షణం ఇక్కడ లేదు. ఎందుకంటే గదా చిహ్నది హింసా ప్రతీకము. సన్యాసుల వారు ఎప్పుడూ హింస చేయకూడదని గదా చిహ్నం పెట్టుకోలేదు. పుష్పం ఇది ప్రేమ సూచకము. సన్యాసుల వారికి సంసారంలో ఎప్పుడూ వైరాగ్యం ఉండాలని పుష్పం కూడా పెట్టుకోలేదు. సన్యాసుల వారి ధ్యేయం ఏమంటే ఎప్పుడూ ధర్మ కార్యం చేయాలని చేతులు వేద గ్రంథం పెట్టుకున్నారు మధ్వాచార్య అని. వెనక లక్ష్మీ నరసింహస్వామి ఉన్నాడు. 9వ గురువారు ఉన్నారని ఈ క్షేత్రంకి నవబృందావన క్షేత్రం అంటారు. దీనికి నమూనా ఈ క్షేత్రంకి సత్వజన ఆశ్రమం అంటే వశిష్ఠ ఋషి, అగస్త్య ఋషి, విశ్వామిత్ర ఋషి తపస్సు చేసింది స్థలము. తర్వాత రామాంజనేయ కలిసింది స్థలము. దానికోసమే 9 గురువారు ఇక్కడ తపోక్షేత్రం అని ధ్యానంకి కూర్చున్నారు. ఆ గురువాది మంత్రము అందరూ మేము స్నానం చేసిన తర్వాత ప్రతిరోజు చెప్పాలి. ఇదని ఏమంటే పద్మనాభం కవీంద్రంచ వాగీశం వ్యాసరాజకం రఘువర్యం శ్రీనివాసం రామతీర్థం తథైవ చ శ్రీ సుధీంద్రంచ గోవిందం నవవృందావనం భజే. ఈ స్తోత్రము మేము ప్రతినిత్యం జపం చేస్తే మాకు అన్ని అనిష్టాలు పరిహారం అవుతుంది, మన అభిష్టము దొరుకుతుంది అని గురువారి సన్నిధానంలో ఈ 2 మాటలు సమర్పణం చేస్తారు. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు కనిపిస్తున్నది 9 మంది యతులది. వాళ్ళ పేర్లు కూడా మనం ఇప్పుడు చదివి మీరు వినిపించాను, చూసారు కదా. ఇక్కడ 9 మంది తేజో రూపంలో ఇక్కడ బృందావనాల్లో ఉన్నారన్నమాట. ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామి ఉన్నారు, మనం దర్శించుకోవచ్చు.